అందరికీ నమస్తే. మన ఛానల్లో హెల్దీ, ఈజీ, టేస్టీ రెసిపీస్ ఉండబోతున్నాయండి. ముఖ్యంగా బిగినర్స్ కూడా ఈజీగా చేసుకునే విధంగా మనం రెసిపీస్ చూపించబోతున్నాము. ఇప్పుడు మనం చేసేదైతే నో షుగర్, నో మైదాతో హెల్దీ రాగి కేక్ తయారు చేసుకోబోతున్నాం. ముందుగా బౌల్ తీసుకొని 1 కప్పు కాచి చల్లార్చిన పాలను వేసుకుందాము. 1 కప్పు బెల్లం పౌడర్, 6 టేబుల్ స్పూన్స్ వరకు కోకో పౌడర్ని కూడా వేసుకొని పాలల్లో ఇవన్నీ చక్కగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు 1 కప్పు రాగి పౌడర్ కూడా ఇందులో వేసుకొని ఉండలు లేకుండా చక్కగా కలుపుకుందాము. ఆయిల్ లేదా మెల్ట్ చేసిన బటర్ని 6 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుందాము. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకొని వెనీలా ఎసెన్స్ కూడా 1.5 స్పూన్ వరకు వేసుకుందాము. ఇప్పుడు దీనిని చక్కగా కలుపుకొని బ్లెండర్తో బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ చేసే మోల్డ్లోకి ఒక బటర్ పేపర్ని ప్లేస్ చేసి అందులో గీ అప్లై చేసి ఈ బ్యాటర్ మొత్తం దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాము. దీన్ని చక్కగా ట్యాప్ చేసుకోవాలి. తర్వాత ప్రీ హీట్ చేసిన ఒక వెజల్లోకి దీనిని ఉంచి 20 to 30 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాము. చూడండి, అంతే. దీనిపైన మనకి ఇష్టమైన వాటితో కూడా డెకరేట్ చేసుకోవచ్చు. లైక్ చాకో చిప్స్, డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్తో కూడా డెకరేట్ చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో హెల్దీ, టేస్టీ, ఈజీ రెసిపీ అయినా మన కేక్ రెడీ అయిపోయింది. ఇది షుగర్ ఉన్న వాళ్ళు కూడా టెన్షన్ లేకుండా ఎకేషన్స్కి 2-3 పీసెస్ తినచ్చు. ఇదేనండి మన ఛానల్లో హెల్దీగా, టేస్ట్గా, ఈజీగా చేసుకునే, బిగినర్స్ కూడా ఈజీగా చేసుకునేవి రెసిపీస్ ఉండబోతున్నాయి. మీకు ఇష్టమైతే లైక్ చేయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.